సో మనకి ఇంటర్మీడియట్ కి సంబంధించి కొన్ని క్లాసులు అనేవి బోర్డు మీద చెప్తున్నాను, కొన్ని క్లాసులు అనేవి ట్యాబ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మనం ఇంటర్మీడియట్ క్లాసు రెండు రకాలు చెప్పుకుంటున్నాము. ఒకటి ఏంటంటే మనకి ఈ చాప్టర్ వైజ్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ 4 బుక్స్ లో మనకి ఏ పేజ్ లో ఏం చదవాలని చెప్పి ఒక టైప్ ఆఫ్ వీడియోస్. రెండో టైప్ ఆఫ్ వీడియోస్ అంటే మనకి క్లాసులు. ఇప్పుడు మనకి అకాడమిక్ ఇయర్ కాదు కాబట్టి, అది ఇంటర్మీడియట్ క్లాసులు కాదు కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇక నుంచి వచ్చేటువంటి వీడియోస్, ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో వచ్చింది కదా, ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను కార్తిక్ బయో అకాడమీ యాప్ లో ఈ 4 ఇయర్స్ కి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే చాలా మంది ఇప్పుడు అది చాలా రిస్క్ తో కూడుకున్నది. 4 ఇంటర్మీడియట్ బుక్స్ ని మనం రిఫర్ చేసి 1కి 2 సార్లు మనం దాన్ని జల్లెడ పట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ రాయటం అనేది కత్తి మీద సామే. దట్ చాలా టైం టేకెన్ తీసుకుంటుంది. ఓపిక, ఓర్పు, సహనం అన్ని కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే అలా రాద్దామని అనుకున్నాను. ఒక 4-5 చాప్టర్స్ రాశాను. ఇది నేను యాప్ లో అతి తక్కువ రేటుకి బిట్ బ్యాంక్ ఇద్దాం అనుకుంటున్నాను. మరి ఎంతమంది కావాలనేది మీరేం చేస్తారంటే, యాక్చువల్గా వాట్సాప్ కూడా మనకి మొబైల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. సో మరి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆ విషయం తర్వాత మాట్లాడతాను. ఓకే, ముందు మనకి చాప్టర్ 2 మీ దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్ ఉంటే దగ్గర పెట్టుకోండి. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఈ టెలిగ్రామ్ లింక్ లో ఈ ఇంటర్మీడియట్ పీడిఎఫ్ అక్కడ అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ ఇక్కడ ఇచ్చేస్తాను. సో డైరెక్ట్ మనకి యూట్యూబ్ లో మీ డైరెక్ట్ లింక్ ఇవ్వలేము. కాబట్టి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఒకటి కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. మీ మొబైల్లో కూడా టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే ఓపెన్ అవుతాయి. అయితే ఈ రోజు మనకి ఈ చాప్టర్ 2 జీవశాస్త్ర వర్గీకరణలో మనం ఏం చేయాలంటే, సో ఎక్కడ పేజ్ నెంబర్ 15 లో ఉన్నాం. మనం ఈ రోజు చాలా నెమ్మదిగా చెప్పుకున్న కంగారు ఏమీ లేదు. మనకి ఒకే రోజు చెప్పేవచ్చు, దీన్ని ఒకే రోజు కూర్చుని మొత్తం చెప్పేవచ్చు. కానీ మనకి అంత ఉండదు. అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా చూసి అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. నెమ్మదిగా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు ఎగ్జామ్స్ లేవు కదా, ప్రాబ్లం లేదు. ఓకేనా? చాలా మంది అంటున్నారు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మరి దాని మీద రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. నాకున్నటువంటి సమాచారం ప్రకారము ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి రేపు టెట్ అయ్యే పాటికి అక్టోబర్ ఆ రేంజ్ లో అవుతుంది. మరి నవంబర్, డిసెంబర్ లో మనకి ఆ క్లాసులన్నీ కూడా కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్ బీటెక్ కాలేజెస్ అన్ని కూడా మరి కంప్యూటర్ వెసులుబాటు ఉన్నటువంటి కాలేజీలు అన్ని కూడా జరుగుతుంటాయి. సో ఎప్పుడు ఫ్రీగా ఉంటారంటే వాళ్ళు మార్చి, ఏప్రిల్లో ఫ్రీగా ఉంటారు. అందుకే గవర్నమెంట్ కూడా ఇనిషియల్ గా కొన్ని ఇంటి ఇస్తుంది. ఏప్రిల్లో షెడ్యూల్ ఉంటుంది, మార్చిలో షెడ్యూల్ ఉంటుందని గవర్నమెంటే చెప్తుంది. నేను చెప్పేది కాదు. రకరకాల కామెంట్ అయితే చేస్తున్నారు. దయచేసి మీరు కామెంట్ పెట్టే ముందు దయచేసి ఆలోచించండి. ఇదేమో బిజినెస్ కోసం చేసేది కాదు, ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ ఏమీ కాదు, కోచింగ్ సెంటర్ అంతకన్నా కాదు. నాకున్నటువంటి టైంలో ఒక 2 వీడియోలు చేస్తాను అంతే. అవి అభ్యర్థులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో చేస్తాను తప్ప, లేకపోతే ఒక యూట్యూబ్ మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా కష్టం. మీరు అనుకోవచ్చు తొందరగా చేయండి సార్ వీడియోస్ అంటే, అది అవన పనండి. సో మీరు కూడా ఒకసారి దిగండి, తెలుస్తుంది అనమాట దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మరి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు మనకి రీచ్ అవ్వాలంటే మరి కొన్ని వీడియోస్ మనం చేయాలి. ఛానల్ ఆపేయలేం కదా, అందుకే చేసేది తప్ప ఈ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చాలా మెంటల్ స్ట్రెస్ తో కూడుకున్న పని. నాకైతే మరీ పని, ఎందుకంటే నాకు టైం ఉండదు. నాది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మరి నాకు నా డ్యూటీ నేను, మరి నా సబ్జెక్ట్, నా పిల్లలు అని చూసుకున్న తర్వాతే మిగతా టైంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇవన్నీ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పేజ్ నెంబర్ లేట్ చేయకుండా పేజ్ నెంబర్ 15 కలండి. ఒకసారి జీవశాస్త్ర వర్గీకరణలో ఫస్ట్ చాప్టర్ లో మనకి అరిస్టాటిల్ గురించి ఇచ్చారు. అంటే మనకి శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇతను ఏం చేశారంటే మొక్కలని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించారు. అదేవిధంగా జంతువులను కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనేటువంటి 2 సముదాయాలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత మనకి ఈ పేజ్ నెంబర్ 15లో ఇక్కడ మనకి అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ లేదు. పేజ్ నెంబర్ 15 ఫస్ట్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్, అకాడమీ టెక్స్ట్ బుక్. ఓకేనా, తెలుగు అకాడమీ. సో తర్వాత పేజ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మనకి. నేను ఎలా చూపిస్తాను మీకు ఒకసారి ఆగండి. సో హోప్ మీకు కనబడుతుంది అనుకుంటాను. సో పేజ్ నెంబర్ 16లో మీకు కనబడుతుంది కదా. పేజ్ నెంబర్ 16లో మనకి ఆర్హెచ్ విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ. సింపుల్ గా ఏమవుతాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టింది ఎవరు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ లైక్ పేజ్ నెంబర్ 16లో
ఆర్హెచ్ విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ గురించి ఇచ్చారు. ఇక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టేబుల్ మీదే సింపుల్ గా బిట్ ఫ్రేమ్ చేస్తారు. అది ఒక కీ పాయింట్ మనకి. ఓకే, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు ఇలా చెప్పడం ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి చూడండి. సో పేజ్ నెంబర్ 16లో ఆర్హెచ్ విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ గురించి ఎవరు ప్రవేశపెట్టని అడుగుతారు, అదొకసారి చూసుకోండి. తర్వాత ఆ పేజ్ నెంబర్ 16లోనే మనకి 5 రాజ్యాల లక్షణాలు ఉన్నాయి. మొనిరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువుల యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఆ టేబుల్ బై యాడ్ చేయండి. ఆ టేబుల్ కింద మనకి ఒక పాయింట్ ఇచ్చాడు. మీరు బుక్ లేకపోతే రాసుకోండి, బుక్ ఉంటే చూసుకోండి. 5 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రభావితం చేసిన వివిధ కారణాలు అర్థం చేసుకున్నాం కదా మనం. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్. అన్ని కేంద్రక పూర్వ జీవుల్ని కలిపి మొనిరా అనేటువంటి రాజ్యంలో, ఏకకణ నిజ కేంద్ర జీవులన్నింటిని కలిపి ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. అంటే మొనిరా రాజ్యంలో మనకి అన్ని కేంద్రక పూర్వ జీవులు ఉంటాయి, ప్రొటిస్టాలో మనకి ఏకకణ నిజ కేంద్రక జీవులు ఉంటాయి. ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అది పేజీ నెంబర్ 16లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియా. సో తర్వాత చూడండి, మనకి పేజ్ నెంబర్ 17 పేజీ నెంబర్తో సహా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు ఈ వీడియోస్ ఉపయోగించుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. ఇంత క్లారిటీగా ఇంత పేజీ నెంబర్తో నాకు తెలిసి ఎవరు చెప్పరండి. మరి చెప్పేవాళ్ళు మనకి ఎలా అవుతారు? మనం లెక్క చేయము, చెప్పేవాళ్ళకి లెక్క చేయము, చెప్పని వాళ్ళు ఇక నేను చెప్పకూడదు అవి. ఓకేనా? సో పేజ్ నెంబర్ 17లో ఇక్కడ మనకి మొనిరా రాజ్యం గురించి ఒకటి ఉంది. సో ఫస్ట్ మనకి 5 రాజ్యాల వర్గీకరణలో మొనిరా రాజ్యం ఏంటి, ప్రొటిస్టా, తర్వాత శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు, ఒక్కొక్క క్యారెక్టర్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. పేజ్ నెంబర్ 17లో ఫస్ట్ వన్ మొనిరా రాజ్యం. ఈ మొనిరా రాజ్యంలో ఏముంటాయి? ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిట్ అని చెప్పేసి ఒక 4 రకాలైనటువంటి కేంద్రక పూర్వజీవులు ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ ఆర్కీ బ్యాక్టీరియా చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 17లో. ఆర్కీ బ్యాక్టీరియాలు అనేటువంటి టైటిల్లో మనం ఏం చదవాలంటే ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్ లో జీవిస్తాయి. ఆర్కీ బ్యాక్టీరియాలు అనేవి మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్ లో ఉంటాయని చెప్పేసి ఆ పేరాలో ఒక 5 లైన్ ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. ఆర్కీ బ్యాక్టీరియాలు అనేటువంటి ఈ యొక్క పేరాలో లాస్ట్ 2 లైన్ ఇంపార్టెంట్. అదేంటంటే అనేక మిథనోజన్లు అంటే బ్యాక్టీరియాలు, ఆర్కీ బ్యాక్టీరియాలు ఆవులు, గేదెల లాంటి రూమినేట్ జంతువుల యొక్క జీర్ణాశయంలో ఉండి వీటి యొక్క విసర్జక పదార్థాలు మనకి డంగే కదా, పేడే కదా, దీని నుంచి మనకి మీథేన్ అనేటువంటి గ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తాయని చెప్పేసి ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. తర్వాత పేజ్ నెంబర్ అదే 17లో మనకి మొనిరా రాజ్యంలో యూ బ్యాక్టీరియా అంటే ఎక్కువ మనకి సూక్ష్మజీవుల్లో అత్యధికంగా అంటే ఎక్కువగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఏంటంటే మనకి యూ బ్యాక్టీరియాలు. అది గుర్తుపెట్టుకోండి, అంతవరకు సరిపోతుంది. అదే పేజ్ నెంబర్ 17లో యూ బ్యాక్టీరియా కింద మనకి ఇక్కడ బ్యాక్టీరియాల యొక్క రకాలు అంటే షేప్ బట్టి ఎలా ఉంది చూడండి. గోళాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాని కోకస్ అని, దండాకారంలో ఉండే బ్యాక్టీరియాని బ్యాసిలస్ అని, కామ ఆకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని విబ్రియోని, సర్పిలాకారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని స్పైరిలం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంత దేనికి ఏమంటారో ఒకసారి చూసుకోండి. గోళాకారంలో ఉంటే ఏమంటారు, దండాకారంలో ఉంటే బ్యాక్టీరియాలు ఏమంటారో అలా చూసుకోండి ఖచ్చితంగా. తర్వాత బ్యాక్టీరియా యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే దీని కణకవచం అనేది మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అనేటువంటి పిలిచే పెప్టిడోగ్లైకాన్ తో మేడపై ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇది ఒక క్యారెక్టర్ ఇక్కడ. ఓకే, ఇంతవరకు సరిపోతుంది, ఇంకే యొక్క అవసరం లేదు ఇక్కడ. తర్వాత మీకు ఇంకో ముఖ్య విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఒక చాప్టర్ అవ చేశాను. దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ నేను ఈ రోజు కానీ రేపు కానీ అంటే ఒక పక్కన మనకి ఇంటర్మీడియట్ నుంచి మనకి 3 వీడియోస్ వస్తాయి, 3 రకాల వీడియోస్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ 3rd చాప్టర్ లో ఉన్నాం మనం, 3rd యూనిట్ లో 7th చాప్టర్ లో ఉన్న మొక్కల ప్రత్యుత్పత్తి ఆ వీడియో కంటిన్యూస్ అవుతుంటుంది. రెండోది పేజ్ నెంబర్ తో సహా ఎలా చదవాలో కంటిన్యూ అవుతుంది. 3 ఆబ్జెక్టివ్ బిట్స్. ఈ 3 రకాల వీడియోస్ కేవలం ఇంట్రెస్ట్ స్థాయిని బేస్ చేసుకుని ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి గమనించండి. ఇక మెథడ్ వీడియోస్ కూడా వస్తాయి, దయచేసి అది కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో కంగారు పడవద్దు. మీకు కావాలంటే బుక్ అయితే అందుబాటులో ఉంది, అది లాస్ట్ లో చెప్తాను. సో పేజ్ నెంబర్ 17లో. ఓకే, తర్వాత మనకి పేజ్ నెంబర్ 18 ఒకసారి చూడండి. ఇక్కడ 18లో సైనోబ్యాక్టీరియా గురించి ఉంది. సో సైనోబ్యాక్టీరియా గురించి ఉండేటప్పుడేమో సైనోబ్యాక్టీరియా ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ ని విడుదల చేసేటువంటి మొదటి ఆదిమమైన జీవులు ఎవరంటే సైనోబ్యాక్టీరియా. అంటే కిరణజన్య సంయోగ క్రియ చూపేటువంటి ఆదిమమైన జీవులు ఏంటంటే సైనోబ్యాక్టీరియా. ఈ సైనోబ్యాక్టీరియా ఏం చేస్తుంది? యాక్చువల్ గా దీంట్లో ఒకటి ఆ నాస్టాక్ అనబినా ఉంది. ఇక్కడ నాస్టాక్ అనబినాలో ఆ నాస్టాక్ అనబినా స్ట్రక్చర్ లో మనకి
హెట్రోసిస్ట్ లాంటి కణాలు ఉంటాయి. అది ఏం చేస్తుందంటే ఆ కణాలు అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి. అదొక బిట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 18 లోనే మనకి సైనోబాక్టీరియాల కింద లాస్ట్ లైన్, సైనోబాక్టీరియాలు పేరాలో లాస్ట్ లైన్ చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఎర్ర సముద్రపు ఎరుపు రంగుకి కారణం ఎవరంటే ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వల్ల ఏర్పడుతుంది. ఎర్ర సముద్రపు ఎరుపు రంగులకి ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగులో కనబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ట్రైకోడెస్మియం ఎరిథ్రియం గుర్తుపెట్టుకోండి. ట్రైకోడెస్మియం ఎరిథ్రియం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఒకసారి రాసుకోండి మీరు. సో తర్వాత మనకి ఇంకా ఈ పేరాలు అంతగా ఏమీ లేవు. తర్వాత మనకి ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి పిక్చర్స్ ఉన్నాయనుకోండి. సో ఇలాంటి పిక్చర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఈ పిక్చర్ ఇచ్చి ఇదేమంటే అడగవచ్చు, లేకపోతే ఇక్కడ ఏమన్నారు తంతురూప నీలాకుపచ్చ శైవలం ఏంటి అన్నారు. ఇక్కడ నాస్టాకు అనబిన నాస్టాకు తంతు రూపంలో ఉన్నటువంటి శైవలాలు ఇలా అడగవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకి మీకు ఇలా చూపిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. సో తర్వాత పేజ్ నెంబర్ 19కి రండి. సో 19లో ఒక్క నిమిషం అండి. సో వేరే బుక్ తీసుకుందాము, తెలంగాణ బుక్ అయితే నాకు క్లారిటీగా ఉంటుంది. ఓకే రైట్. సో పేజ్ నెంబర్ 18లో మీకు కనబడుతుంది అనుకుంటారు కదా, ఒక్క నిమిషం. సో తర్వాత మనకి చూస్తే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 19కి వచ్చాము మనం. పేజ్ నెంబర్ 19లో మైకోప్లాస్మా గురించి ఉంది. సో మైకోప్లాస్మా అంటే ఏంటి, కణకవచం లేకుండా అనేక అంటే బహురూపాల్లో ఉంటుంది. ప్లియోమార్పిక్ ఆర్గానిజం అని చెప్తాము మైకోప్లాస్మా. సో ఈ మైకోప్లాస్మా అనేది పూర్వం ఏమని పిలిచేవారు, ప్లూరోనిమినా లాంటి జీవులని పిలిచేవారు. ప్లూరోనిమినా లైక్ ఆర్గానిజమ్స్ అని చెప్పేసి గతంలో పిలిచేవారు. ఇది మొక్కల్లో మంత్రగట్టె చీపురు కట్ట అనేటువంటి డిసీజ్ ని కలిగిస్తుంది. అదేవిధంగా మనకి పశువులు వచ్చేసి ప్లూరోనిమినా, మనుషులు వచ్చేసి మైకోప్లాస్మల్ యురెథ్రైటిస్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది చెప్పేసి ఇక్కడ 19 పేజ్లో ఈ 2 లైన్ చదువుకోండి. తర్వాత యాక్టినోమైసిస్ ఉంటుంది ఇక్కడ. మరి యాక్టినోమైసిస్ అనేటువంటి ఈ మొనిల రాజ్యంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఎక్కువ యాంటీబయాటిక్ ఉత్పత్తి చేస్తాయి, స్టెప్టోమైసిస్ ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. సో తర్వాత ఇది మనకి మొనిల రాజ్యం గురించి. సో మొనిల రాజ్యంలో మనం ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, తర్వాత మనకి మైకోప్లాస్మా, అదేవిధంగా యాక్టినోమైసిస్ చూసాము. ఇప్పుడు ప్రొటిస్టా రాజ్యం. ప్రొటిస్టా రాజ్యం ఏం చేస్తుందని చెప్పేసి అక్కడ పేజ్ నెంబర్ 19లోనే ప్రొటిస్టా రాజ్యం కింద ఫస్ట్ లైన్ చూడండి, అన్ని ఏకకణ నిజ కేంద్ర జీవుల్ని ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. అదొక లైన్ ఇంపార్టెంట్ రాసుకోండి. తర్వాత దీంట్లో ఏమిటంటే క్రైసోఫైట్లని, డైనోఫ్లాజలేట్లు, ఈగ్లినాయిడ్, జిగురు బుజులు అని చెప్పేసి ఉంటాయి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రోటోజోవా చెందిన జీవులన్నీ కూడా దీని కిందే చేర్చారు. ప్రోటోజోవా జీవులన్నీ కూడా ప్రొటిస్టా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే 2వ పేరాలో ఏముందని తెలుసా, ఇది ప్రొటిస్టా రాజ్యం అంటే వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాలు వీటిని చదవటానికి ఒక అనుసంధానంగా, ఒక లింకింగ్ గా పనిచేస్తుంది ఈ ప్రొటిస్టా రాజ్యం. ఒకసారి మీరు చూసుకోండి. అంటే ప్రొటిస్టాలో అన్ని ఏకకణ నిజ కేంద్ర జీవులు చేర్చారు అని ఫస్ట్ లైన్ ఉంది, అది రాసుకోండి. సో తర్వాత చూడండి ప్రొటిస్టా రాజ్యంలో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి క్రైసోఫైట్. సో క్రైసోఫైట్ లో ఏముంటాయి, దీనిలో డయాటంలు, బంగారు రంగులో ఉన్నటువంటి శైవలాలు, డెస్మిడ్లు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డయాటంలు అనేవి మహాసముద్రంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు. సముద్రాల్లో మనకి ప్రొడ్యూసర్స్ ఎవరంటే డయాటమ్స్. ఈ డయాటమ్స్ అన్ని కూడా చనిపోయిన తర్వాత సముద్ర అడుగుభాగానికి వెళ్ళిపోయి డయాటమేషియస్ మృతికిని ఏర్పాటు చేస్తాయి. అదేవిధంగా దాన్ని కీసల్ గన్ అని చెప్తాము. అది ఎలా ఉంటుందంటే షూల్ పాలిష్ లో వంటి వాటిలో ఉపయోగిస్తారు. అది పేజ్ నెంబర్ 19లో క్రైసోఫైట్ లో ఏమి ఉంటాయంటే డయాటమ్స్, బంగారు రంగులోని శైవలాలు లేదా డెస్మిట్లు అనేవి ఉంటాయి. సో పేజ్ నెంబర్ 20కి రండి ఒకసారి. పేజ్ నెంబర్ 20కి వస్తే ఇక్కడ డయాటమేసియస్ మృతిక అని ఉంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకి పాలిష్ చేయడానికి, నూనెలు, అదే ద్రవాల్ని మనం వడగట్టడానికి ఉపయోగిస్తారు. మరి మహాసముద్రంలో డయాటమ్స్ అనేవి ప్రముఖమైనటువంటి ఉత్పత్తిదారులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ 20. తర్వాత డైనోఫ్లాజలేట్ గురించి ఇవ్వడం జరిగింది. ప్రొటిస్టా రాజ్యంలో 2వ టైప్ ఏంటంటే మనకి డైనోఫ్లాజలేట్. మరి డైనోఫ్లాజలేట్ అంటే ఫ్లాజెల్లా అంటే కషాపం అని అర్థము. ఇదే పేరాలో డైనోఫ్లాజలేట్ లో మనకి ఫస్ట్ 4 లైన్ చూడండి ఒకసారి. కషాపాలు బొంగరం వంటి చలనాన్ని చూపిస్తాయి. ఈ ప్రొటిస్ట్లో మనం విర్లింగ్ వీప్లు అని కూడా అంటాము. ఓకేనా, డైనోఫ్లాజలేట్ కి మరొక పేరు ఏంటంటే మనకి విర్లింగ్ వీప్స్ అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయినా నేను ఆబ్జెక్టివ్ బిట్ చెప్పేటప్పుడు మీకు కవర్ చేస్తాను. ఓకేనండి. తర్వాత ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ మనకి అదే డైనోఫ్లాజిలేట్లో ఎక్కడ 1 2 3 4 5 6 7 సెవెంత్ లైన్ చూడండి, పైనుంచి సెవెంత్ లైన్ చూడండి. నాక్టిల్యూకా ఉంది ఇటాలిక్ లెటర్స్లో. నాక్టిల్యూకా లాంటి కొన్ని సముద్ర డైనోఫ్లాజిలేట్ ఏం చేస్తాయంటే జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి. అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ అంత బాడీ అంతా వెలుగు వస్తుంది కాబట్టి ఆ ఏరియా అంతా కూడా బాగా వెలుగుగా ఉంటుంది. నాక్టిల్యూకా అనేటువంటి సముద్రపు డైనోఫ్లాజిలేట్ అనేది జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. రెండవది, అక్కడేమో ఎర్ర సముద్రంలో ఎరుపు అలలకి కారణం ట్రైకో ఉంది కదా, ట్రైకోడెస్మియం ఎరిథ్రియం. ఇక్కడ మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగుకి అంటే ఎరుపు అలల కారణం ఏంటంటే ఇక్కడ మనకి గోనియాలాక్స్ అని ఉంటుంది. సో గోనియాలాక్స్ అనేటువంటి డైనోఫ్లాజిలేట్ వల్ల మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలు కనబడతాయి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఇంకా పేజ్ నెంబర్ 21 రండి ఒకసారి. 21 జిగురు బూజులు. ఇవన్నీ కూడా జిగురు బూజులు అంటే మనకి ప్రోటిస్టాకి చెందినటువంటి పూతికాహార జీవులు అని గుర్తుపెట్టుకొని చాలు. తర్వాత పేజ్ నెంబర్ 21లో ప్రోటోజోవల్ అని ఉంది కదా, మీ దగ్గర బుక్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. మీ దగ్గర బుక్ లేకపోయినా నేను చెప్పాను కదా ఏం చేస్తారు, నేను ఈ చెప్పేది మొబైల్తో ఫోటో తీసి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తా. అక్కడ చేసింది మీకు లింక్ ఇక్కడ యూట్యూబ్లో ఇస్తాను. కాబట్టి మీ దగ్గర టెలిగ్రామ్ యాప్ ఉండాలండి, దయచేసి గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి ప్రోటోజోవాకి సంబంధించి అమీబాయిడ్ ప్రోటోజోవా, ఫ్లాజిలేట్ ప్రోటోజోవా, సీలియేటెడ్, స్పోరోజోవాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక పక్క ఇవి ప్రోటోజోవాలు ఇచ్చి వాటి కింద ఏ జీవి వస్తుంది అంటాడు. కాబట్టి ఫస్ట్ వన్ ప్రోటోజోవాలన్నీ కూడా మనకి యాక్చువల్గా ప్రోటోజోవాల్ని ఏమని పిలుస్తామంటే ఆదిమమైన బంధువులు. ఇవి జంతువుల ఆదిమమైన బంధువులుగా భావిస్తారు. సో జంతువులకి మనకి ఆదిమమైన బంధువులు ఎవరంటే ప్రోటోజోవా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమీబాయిడ్ ప్రోటోజోవా. సో అమీబాయిడ్ ప్రోటోజోవాలో ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఎంటబిమా ఇస్టలైకా వస్తుంది. ఇది అమీబా వలె ఉండి మిథ్యాపాదలు ఏర్పరిచి ఆహారాన్ని పట్టుకుంటుంది. దాన్ని ఏమంటామంటే మనకి సూడోపోడియా అని చెప్పడం జరుగుతుంది. అమీబాయిడ్ ప్రోటోజోవాలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంటబిమా పరాన్నజీవులన్నీ కూడా దీని కింద వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవా అంటే మనకి ఇది కలిగించే వ్యాధి ఏంటంటే మనకి స్లీపింగ్ సిక్నెస్, అంటే మనకి స్లీపింగ్ సిక్నెస్ అతి నిద్ర వ్యాధి కలిగిస్తుంది. ఎగ్జాంపుల్ ట్రిప్నోజోమా గాంబియన్సీ. ఫ్లాజెలేటెడ్ ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రిప్నోజోమా గాంబియన్సీ. ఇది కలిగించే వ్యాధి ఏంటంటే సికిల్ సెల్ అంటే స్లీపింగ్ సిక్నెస్ అని చెప్తాము. సికిల్ సెల్ నిద్ర అంటే స్లీపింగ్ సిక్నెస్ అంటే అతి నిద్ర వ్యాధిని కలిగిస్తుంది. మూడోది సీలియేటెడ్ ప్రోటోజోవా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి పారామిషియం వస్తుంది. తర్వాత స్పోరోజోవల్స్ ఉంటాయి. స్పోరోజోవల్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్లాస్మోడియం మలేరియా పరాన్నజీవి దీనికి ఎగ్జాంపుల్. కాబట్టి అమీబాయిడ్ ప్రోటోజోవాలో ఎంటబిమా, సీలియేటెడ్ ప్రోటోజోవాలో మనకి పారామిషియము, ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవాలో ట్రిప్నోజోమా, స్పోరోజోవాలో మనకి ప్లాస్మోడియం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దేని గురించి చెప్పాను నేను, ప్రోటిస్టా రాజ్యం గురించి చెప్పాను. తర్వాత మనకి శిలీంధ్ర రాజ్యము. సో శిలీంధ్రాలు అంటే అన్ని పరపోషితాలే ఉంటాయి. 5 రాజ్యాల వర్గీకరణలో మొనీరా, ప్రోటిస్టా, ఫంగై, ఇప్పుడు ఫంగై కింద వచ్చాము. సో దీంట్లో మనకి పరపోషిత జీవులన్నీ కూడా శిలీంధ్రాలు ఉంటాయి, అదొక లైన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకసారి మనకి శిలీంధ్రాల డయాగ్రామ్ చూస్తే బ్రెడ్ మోల్డ్ తీసుకున్నాం అనుకోండి. బ్రెడ్ మోల్డ్ పైన మనకి ఒక ఫిలమెంట్ లాగా వచ్చి పైన మనకి స్పొరాంజియం ఉంటుంది. స్పొరాంజియం సూక్ష్మ సిద్ధ బీజాశయం ఉంటుంది. సిద్ధ బీజాశయంలో మనకి స్పోర్స్ ఉంటాయి. ఆ ఫిలమెంట్ ని మనం హైఫే అంటాం అన్నమాట. కాబట్టి ఆ శిలీంధ్రాలు వీటి శరీరం ఎలా ఉంటుందంటే పొడవైన సన్నని దారాలాగా నిర్మాణాలు ఉంటాయి. దాన్ని మనం శిలీంధ్ర తంతులు హైఫే అని చెప్తాము. ఆ శిలీంధ్ర తంతుల యొక్క వలని మనం ఏమంటామంటే మైసీలియం అంటాము, గుర్తుపెట్టుకోండి. అది పేజ్ నెంబర్ 22లో ఉంది, ఒకసారి చూసుకోండి. ఇంకా మనకి దీంట్లో పెద్దగా ఇంపార్టెంట్ లేదు. సో ఈ రాజ్యంలో ఫస్ట్ మనకి ఫైకోమైస్టిస్ అంటే మనకి శిలీంధ్రజాల భావ్య స్వరూపము, సిద్ధ బీజాలు ఏర్పడే విధానము, దాంట్లో ఉన్నటువంటి ఫలనాంగాల ఆధారంగా ఈ శిలీంధ్ర రాజ్యాన్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేశారు. దానిలో ఫస్ట్ వన్ ఏంటి, ఫైకోమైస్టిస్. సో ఫైకోమైస్టిస్ ఫస్ట్ లైన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ చూడండి, ఫైకోమైస్టిస్ జీవులు నీటి ఆవాసంలోను తడిలే తేమ ప్రాంతాల్లో కొయ్యలపైన మొక్కలపైన అవికల్ప పరాన్నజీవులుగా పెరుగుతాయి. సో ఫైకోమైస్టిస్ ఏమంటామంటే ఆల్గల్ ఫంగై అని చెప్తాము.
శైవలాల శిలీంధ్రాలను కూడా అంటాము. అది పేజ్ నెంబర్ 22 లాస్ట్ చూడండి. ఫైకోమైటిస్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే లైక్ మనకి శైవలాల శిలీంధ్రాలని గుర్తుపెట్టుకోండి. ఇది ఫైకోమైటిస్. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫైకోమైటిస్ లో ఎటువంటి శిలీంధ్రాలు ఉన్నాయంటే పేజ్ నెంబర్ 23లో ఇచ్చారు చూడండి. మ్యోకార్ ఒకటి, రైజోపస్ బ్రెడ్ మోల్డ్ కదా, అల్బుగో అంటే ఆవ మొక్కల పైన పెరిగేటువంటి పరాన్నజీవ శిలీంధ్రం ఇది. మ్యోకారు, రైజోపస్, అల్బుగో అనేవి ఫైకోమైటిస్ సంబంధించినవి. తర్వాత మనకి ఆస్కోమైటిస్. సో ఆస్కోమైటిస్ ని ఏమంటారో ఫస్ట్ లైన్ లో ఇచ్చాడు పేజ్ నెంబర్ 23లో. శాక్ ఫంగై అని చెప్తాము. సో అన్ని కూడా మనకి ఏకకణంలో ఉంటాయి. శాక్ ఫంగై అని చెప్తాము. ఆస్కోమైటిస్ కి చెందినటువంటి శిలీంధ్రాలన్నీ కూడా శాక్ ఫంగై అని చెప్తాము. అయితే దీంట్లో మనకి యాక్చువల్గా ఈ శిలీంధ్రాలు మనకి ఒక ఫలనాంగం ఉంటుంది. ఆ ఫలనాంగం పేరు ఆస్కోకార్పులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఆస్కోకార్పులు. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి యాస్పర్జిల్లస్ ఒకటి, క్లావిసెప్స్ ఒకటి, పెన్సిలియము, న్యూరోస్పోరా పేజ్ నెంబర్ 23లో ఉన్నాయి. ఆస్కోమైటిస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి యాస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెన్సిలియము, న్యూరోస్పోరా. ఓకే, ఆస్కోమైటిస్ ని ఏమంటాము శాక్ ఫంగై అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఈస్ట్ అదేవిధంగా పెన్సిలియం కూడా ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి. పేజ్ నెంబర్ 23లో ఆస్కోమైటిస్ కిందే ఉంది చూడండి. న్యూరోస్పోరా అనేటువంటి ఆస్కోమైటిస్ చెందినటువంటి శిలీంధ్రాన్ని జీవ రసాయన జన్యు శాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడుతున్నారు. కాబట్టి బయోకెమిస్ట్రీ అంటే జీవ రసాయనిక జన్యు శాస్త్ర పరిశోధనలో దేన్ని ఎక్కువగా వాడుతున్నారంటే మనకి న్యూరోస్పోరాని ఎక్కువగా వాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అది ఆస్కోమైటిస్. తర్వాత మనకి ఈ ఫంగైలో ఇంకోటి వచ్చేసి మనకి బెసిడియోమైటిస్. సో బెసిడియోమైటిస్ ని ఏముంటాయి దీంట్లో రకాలేంటి? మష్రూమ్స్ ఉంటాయి, పుట్టగొడుగులు ఉంటాయి, తర్వాత బ్రాకెట్ ఫంగై లేదా ఫఫ్ బాల్స్ అంటాము. బ్రాకెట్ ఫంగై లేదా ఫఫ్ బాల్స్ అంటాము, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని కలిపి క్లబ్ ఫంగై అని చెప్తాము. పుట్టగొడుగుల్ని, బ్రాకెట్ ఫంగై లేదా ఫఫ్ బాల్స్ ని అన్నిటిని కలిపి క్లబ్ ఫంగై అని చెప్తాము. బెసిడియోమైటిస్ అంటే గుర్తు రావాల్సింది క్లబ్ ఫంగై అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందంటే మొక్కల్లో మనకి కుంకుమ తెగులు అదేవిధంగా కాటుక తెగులు కలిగించేటువంటి శిలీంధ్రం ఏంటంటే మనకి బెసిడియోమైటిస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత పేజ్ నెంబర్ 24 రండి. మరి ఈ బెసిడియోమైటిస్ లో మనకి క్యారెక్టర్ చూసిన తర్వాత మనకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 24లో మనకి కొన్ని సాధారణమైనటువంటి బెసిడియోమైటిస్ జాతులు ఉన్నాయి. అగారికస్ ఒకటి, అగారికస్ అంటే మనకి పుట్టగొడుగు ఒకటి, అది అగారికసే కదా, పశ్చిమే కదా. తర్వాత ఇస్టిలాగో అంటే కాటుకు తెగులు కలిగించే శిలీంధ్రము. తర్వాత పక్సినియా కుంకుమ తెగులు కలిగించేది. పాలివోరస్ బ్రాకెట్ శిలీంధ్రము. తర్వాత మనకి లైకోపెర్డన్ అనేది ఫఫ్ బాల్స్ అంటాము. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 24లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి, మన వీడియోస్ అన్ని అవుతాయి, దయచేసి అర్థం చేసుకోండి. నాకు కూడా కొంచెం పనులు ఉంటాయి కదా, మీకు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 24లో డ్యూటెరోమైటిస్. సో డ్యూటెరోమైటిస్ ఏమంటామంటే మనకి ఇంపర్ఫెక్ట్ ఫంగై అని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఇంపర్ఫెక్ట్ ఫంగైని దేనికి చెప్తాము? డ్యూటెరోమైటిస్ చెప్తాం, దయచేసి అది గమనించండి. మరి ఇది కలిగించే వ్యాధి అని తెలుసా? దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే డ్యూటెరోమైటిస్ లో ఆల్టర్నేరియా ఒకటి ఉంటుంది, అదేవిధంగా కొలిటోట్రైకము, ట్రైకోడెర్మా, అదేవిధంగా ఆల్టర్నేరియా, ఈ మూడు ఉంటాయి. సో ఈ ఆల్టర్నేరియా అనేటువంటి ఫంగై డ్యూటెరోమైటిస్ కి చెందినటువంటి ఈ ఫంగై మాడు వ్యాధిని కలిగిస్తుంది. కొలిటోట్రైకం అనేది మనకి చెరుకులు ఎర్రకుల తెగులు కలిగిస్తుంది, చూసుకోండి. ఇది ఇక్కడ వరకు. తర్వాత మనకి మొనిరా రాజ్యంలో 5 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టింది RH విట్టేకరు. మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, తర్వాత ప్లాంట్, యానిమల్. ఇవి 5 కదా. ప్లాంట్, యానిమల్ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. తర్వాత పేజ్ నెంబర్ 25లో ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఉంది, 6 రాజ్యాల వర్గీకరణ. 6 రాజ్యాల వర్గీకరణ ఎవరు ప్రతిపాదిస్తారు? కార్ల ఓస్ ప్రతిపాదిస్తారు, గుర్తుపెట్టుకోండి. మరి 6 రాజ్యాల వర్గీకరణ ఏంటి? RH విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ కదా. మరి 6 రాజ్యాల వర్గీకరణలో మొనిరా ఉంది కదా. ఇప్పుడు విట్టేకర్కి మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్, యానిమల్స్ కదా. ఈ 5 రాజ్యాల వర్గీకరణలో ఫస్ట్ ఏంటి? RH విట్టేకర్ది మొనిరా. ఆ మొనిరా స్థానంలో మనకి 2 వచ్చాయి, బ్యాక్టీరియాలు, ఆర్కీ బ్యాక్టీరియాలు 2 ఎడిషనల్ గా యాడ్ అవుతాయి. అంటే మొనిరా రాజ్యం స్థానంలో బ్యాక్టీరియా అదేవిధంగా ఆర్కీ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టారు. అదే మనకి కార్లవోస్ 6 రాజ్యాల వర్గీకరణ. ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే 6 రాజ్యాలు ఉంటాయి, బ్యాక్టీరియాము, ఆర్కీ బ్యాక్టీరియాలు ఉంటాయి, ప్రొటిస్టా ఉంటుంది, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు,
6 రకాలుగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి వైరస్ గురించి ఇచ్చారు చూడండి. అసలు వైరస్లు అనేవి అవికల్ప పరాన్నజీవులు. అతిదేయి లోపల బయట ఇటువంటి ఇన్యాక్టివ్, అతిదేయి లోపల యాక్టివ్గా ఉంటుంది, గమనించండి. 1వ పాయింట్. 2, వైరస్లు అనేవి విష పదార్థం అని చెప్పొచ్చు. మరి ఆ వైరస్ అనేటువంటి పదానికి అర్థము వీనం లేదా విషపూరిత ద్రవం అని చెప్పొచ్చు. మరి ఈ వైరస్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరన్నారు? లూయిజ్ పార్చర్ అన్నారు. ఇక్కడ ఈ పదాన్ని ప్రవేశపెట్టింది లూయిజ్ పార్చర్ అన్నారు. ఓకే, వైరస్ లో మనకి సాధారణంగా నిర్మాణం చూస్తే జనరల్ గా మనకి కేంద్రక ఆమ్లము ప్రోటీన్ తొడుగు ఉంటుంది. ప్రోటీన్ తొడుగు ఉన్నటువంటి వైరస్ ని మనం వైరస్ లో ప్రోటీన్ తొడుగుని ఏమంటామంటే క్యాప్సిడ్ అంటాము. ఇక్కడ 2 రకాలు గుర్తుపెట్టుకోవాలి. మొక్కల వైరస్ లో మొక్కల మీద దాడి చేసే వైరస్లు ఏదైతే ఉంటాయో దాంట్లో జన్యు పదార్థం RNA ఉంటుంది. జంతువుల మీద దాడి చేసేటువంటి వైరస్ లో న్యూక్లిక్ యాసిడ్ ఏది ఉంటుందంటే మనకి DNA ఉంటుంది. అంటే మొక్కల వైరస్ లో RNA ఉంటుంది, జంతువుల వైరస్ లో DNA అనేది జన్యు పదార్థంగా ఉంటుంది. DNA RNA రెండు కలిసి ఏ వైరస్ లో కూడా ఉండదు. ఇక్కడ టొబాకో మొజాయిక్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ HIV ఉంది కదా, దాంట్లో మనకి RNA ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియాని మీద దాడి చేసే వైరస్లు ఉంటాయి కదా, బ్యాక్టీరియోఫేజ్లు, దానిలో మనకి DNA అనేది జన్యు పదార్థంగా ఉంటుంది. కాబట్టి ఒక వైరస్ చూసుకుంటే మనకు వైరస్ లో ఉన్నటువంటి ప్రోటీన్ కవచాన్ని మనం క్యాప్సిడ్ అని చెప్తాము. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి వైరస్లు. ఒకటేంటి, ప్రోటీన్ కవచం లేకుండా న్యూక్లిక్ యాసిడ్ ఉన్నటువంటి వైరస్లు. ఇంకోటి ఏంటి, న్యూక్లిక్ యాసిడ్ లేకుండా ప్రోటీన్ కవచం ఉన్నటువంటి వైరస్లు. అది చాలా ఇంపార్టెంట్. అది పేజ్ నెంబర్ 26 లో ఇచ్చాడండి. మరి వైరాయిడ్లు అన్నారు. ఇక్కడ వైరాయిడ్లని కారకాన్ని గుర్తించిందంటే వైరస్ కంటే చిన్నదైన ప్రమాణం ఇది. వైరస్ కంటే చిన్నది, దాన్ని గుర్తించింది టీఓ డైనర్ అని చెప్తాము 1971లో. అసలు వైరాయిడ్లు అంటే ఏంటంటే దీంట్లో ప్రోటీన్ కవచం ఉండదు. బయట ప్రోటీన్ కవచం లేకుండా కేవలం న్యూక్లిక్ యాసిడ్ మాత్రమే ఉండేటువంటి దాన్ని మనం వైరాయిడ్లు అని చెప్తాము. ప్రియాన్లు అంటే ఏంటంటే మనకి కేవలం కేంద్రకాంలో లేకుండా ప్రోటీన్ కవచం ఉన్నటువంటి వైరస్ని మనం ప్రియాన్లు అని చెప్తాము. మరి ఈ ప్రియాన్ లాంటి వైరస్లు ఆ మార్కవ్ వ్యాధిని అంటే మనకి అదేవిధంగా గొర్రెల్లో స్టెప్పీ వ్యాధిని, అదేవిధంగా పశువుల్లో మార్కవ్ వ్యాధిని కలిగిస్తుంది ప్రియాన్లు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లైకెన్ల గురించి. సో లైకెన్లు అంటే వన్ టైప్ ఆఫ్ అదొక ఆర్గానిజమ్స్. అవి దీంట్లో శైవలాలు, శిలీంధ్రాలు రెండూ కలిసి సహజీవనం చేస్తాయి. రెండూ కలిసి సహజీవనం చేస్తున్నాయి కాబట్టి మనం దీన్ని లైకెన్లు అనడం జరుగుతుంది. దాంట్లో శైవల అనుఘటకాన్ని ఫైకోబయంట్ అని, శిలీంధ్ర అనుఘటకాన్ని మైకోబయంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ రోజు పేజ్ నెంబర్ ఎప్పుడు మాట్లాడాం మనం, కంగారు పెట్టకుండా అవుతాయి, దయచేసి అర్థం చేసుకోండి, కంగారు పెట్టవద్దు. పేజ్ నెంబర్ 50 నుంచి 26 వరకు చాప్టర్ 2 జీవశాస్త్ర వర్గీకరణ, క్లాసిఫికేషన్, బయాలజికల్ క్లాసిఫికేషన్ చూసాము. దీంట్లో RH విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ, కార్లవాస్ 6 రాజ్యాల వర్గీకరణ, ఒక్కొక్క వర్గీకరణలో ఒక్కొక్క క్యారెక్టర్ చూసాము, ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్ ట్యాబ్ మీద రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పాను. తర్వాత మీకు తెలుసు కదా పేజ్ నెంబర్ 27లో మనకి ఇప్పుడు దాకా చదివిన దానికి సమరీ నీట్ గా ఇచ్చేశారు. ఒకసారి చూడండి. వీలైతే నేను ఆబ్జెక్టివ్ బిట్ అనేది ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ సారాంశాన్ని కూడా ఫోటో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. తర్వాత పేజ్ నెంబర్ 28లో మనకి గ్లోసరీ ఇచ్చాడు కదా, పారిభాషిక పదకోశం ఇచ్చాడు. దీంట్లో ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకలా వీలైతే ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి, అదేవిధంగా అభ్యాసం ఉంది. సో ఏది కూడా వదలం, మనం టైం ఉంది కాబట్టి మనం ఏది కూడా వదలకూడదు. మీకు అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని ఒక వేలో నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సో నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేని ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకంటే డిజిటల్ బోర్డులు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే చాలా మంది టీచర్స్ అయితే ఉన్నారు. మీరు ఎవరైనా ఛానల్ ఫాలోవర్స్ తప్పులేదు, కానీ కామెంట్ చేసేటప్పుడు దయచేసి ముందు వెనక ఆలోచించి కామెంట్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఇప్పుడు ఫ్రీగా కదా, మీరు డబ్బులు కట్టలేదు కదా దీనికి, యూట్యూబ్ ఛానల్కి. నా కష్టంతో, నా ఇంట్రెస్ట్తో ఏదైనా నా వీడియో ద్వారా ఒక్కరికైనా హెల్ప్ అవుతుందా, తెలంగాణ గురుకులాల ఎగ్జామ్స్కి ఉద్యోగాలు ఎలా వచ్చాయో మరి వీళ్ళు కూడా ఉద్యోగం రాకపోతుందా అని చిన్న ఆశ అంతే తప్ప ఇదంతా చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ యాస్పిరెంట్స్ చాలా ఇబ్బందులు ఉంటారు, ఒక్కొక్క యాస్పిరెంట్స్ చాలా ఇబ్బందులు ఉంటారు. కొంతమంది యాస్పిరెంట్స్ అన్ని బాగానే ఉంటాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు నేను ఈ అతి స్వల్ప సమాధాన ప్రశ్నల తర్వాత అభ్యాసం ఉంది కదా, ఈ అభ్యాసంలో క్వశ్చన్స్ అన్ని చూస్తే, దీంట్లో క్వశ్చన్స్ అన్ని చూస్తే ఇక్కడ అన్ని అప్లికేషన్ టైపే. సో ఇలాగ అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. మీకు నేను అన్ని కవర్ చేస్తాను, ముందు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు మనం
ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 2 చేసాము. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే మీరు జస్ట్ వాట్సాప్కి వాయిస్ మెసేజ్ పెట్టండి. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కాల్ చేయొద్దండి, ఎందుకంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ మంది కాల్ చేస్తుంటారు కాబట్టి. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఇక్కడ వరకు ఆపుతున్నాను. డైలీ వీడియోస్ వస్తుంటాయి, ఒక్కొక్క వీడియో ఒక మెథడ్ వస్తుంది, కంటెంట్ వస్తుంది, స్కూల్ లెవెల్లో అన్నీ వస్తాయి, కొంత వెసులుబాటు అయితే ఉంటుందన్నమాట. హోప్ అర్థమైంది అనుకుంటాను. ఇలాగ ఇప్పుడు ఇదే పేజ్ని ఇప్పుడే ఫోటో తీసి ఇప్పుడే టెలిగ్రామ్ లింక్ ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.